హలో గైస్, వెల్కమ్ టు కేఎస్ఎస్ ట్రేడింగ్ ఛానల్. అయితే మీరు నా ప్రీవియస్ వీడియో చూసుకుంటే ద బిగినర్స్ ట్రేడర్స్ జర్నీ చూస్తూనే ఉంటే అందులో నా ఫైనల్లో నా క్యాపిటల్ అనేది 1030 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంటుంది. అయితే మీరు చూసుకుంటే నేను ఇంకా అప్పటితో ట్రేడింగ్ ఆపేసాను గైస్. 3 months ట్రేడింగ్ అయితే నేను ఆపేసాను, బ్రేక్ తీసుకుని. ఎందుకంటే క్యాపిటల్ లేదు, క్యాపిటల్ కోసం ట్రేడింగ్ అయితే నేను ఆపేసాను. అయితే చూసుకుంటే ఆ మధ్యలో ఎలక్షన్స్ అయినప్పుడు నేను ఎగ్జిట్ పోల్స్ ఆ రిజల్ట్ రోజు ఫ్రైడే ఈవినింగ్కి నేను బీటీఎస్టీ ట్రేడ్అవుట్ తీసుకున్నాను. మిడ్ క్యాప్ నిఫ్టీలోని బీటీఎస్టీ ట్రేడ్అవుట్ తీసుకున్నాను నేను. అక్కడ నాకు ప్రాఫిట్ చూసుకుంటే నేను 31st అయితే ట్రేడ్ అయితే తీసుకున్నాను మిడ్ క్యాప్ నిఫ్టీలోని. నాకు ఆ ప్రాఫిట్ చూసుకుంటే 10,000 అయితే వచ్చింది. ఇప్పుడు June 3కి మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయింది. ఫస్ట్ సాటర్డే, సెకండ్ సండే June 3కి నాకు మార్కెట్ అయితే ఓపెన్ అయింది. నాకు గ్యాప్ అప్ ఓపెనింగ్తో ప్రాఫిట్ ఇది 10,113 రూపీస్. 10,113 రూపీస్లో ట్యాక్స్ పోతే 10,070 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇది 1 year వర్క్ గైస్. నేను ఆ ట్రేడింగ్ జర్నీ అంతా చూసుకుంటే 1 year కరెక్ట్గా ఎలక్షన్ టైం నుంచి ఎలక్షన్ టైంకి 1 year ట్రేడింగ్ జర్నీ. నేను లాస్ అయితే అయిపోయాను. 90% క్యాపిటల్ అయితే పోయింది. 90% క్యాపిటల్ పోయి నాకు జస్ట్ 10% ఆఫ్ ది క్యాపిటల్ ఉందనుకోండి రఫ్గా. అయితే ఆ జర్నీ పక్కకు పెట్టండి. ఇప్పుడు నుంచి నేను 1 year ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి ఎలా ట్రేడింగ్ ఉంటుంది నాది. నేను చాలా నేర్చుకున్నాను ఈ ట్రేడింగ్ నుంచి. చాలా మిస్టేక్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ నేర్చుకున్నాను, అన్నీ రాసుకున్నాను కూడా మిస్టేక్స్ అన్నీ. నేను ఒక్కొక్క ట్రేడ్ తీసుకున్న లాజిక్, మిస్టేక్స్ ఏంటి అన్నీ కూడా నోట్ చేసుకున్నాను. అన్నీ కూడా ఇప్పుడు ఆ మిస్టేక్స్ నుంచి ఎలా నేర్చుకుంటాను అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రేడింగ్ జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి సిరీస్ అన్నీ మీకు డే బై డే ఉంటుంది. అంటే ఈరోజు ట్రేడ్ తీసుకునేది మీకు ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కల్లా మీకు అప్లోడ్ చేసేస్తాను. మీకు కూడా దాన్ని ఏమంటారు, డైనమిక్గా ఉంటుంది. మీకు కూడా ట్రేడింగ్ ఫాలో అవుతున్నట్లు ఉంటుంది. మీరు కూడా నన్ను కంపేర్ చేసుకోవచ్చు, నేను ఎలా ట్రేడింగ్ చేశాను, మీరు ఎలా ట్రేడ్ చేశారని. దీన్ని బట్టి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మనకి. ఆ ముందు కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు, అన్నీ ఒకసారి అప్లోడ్ చేసేస్తాను. నాకు టైం ఉంది, అన్నీ ఒకసారి అప్లోడ్ చేసేస్తాను, ట్రై చేస్తాను. అయితే చూసుకుంటే ఇక్కడ నుంచి కొత్త జర్నీ అనేది ఉంటుంది గైస్. ఇక్కడ నుంచి ఒక 1 year ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఉంటుంది. ఫాలో అవ్వండి గైస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫండ్స్ చూసుకుంటే నా పాత ఉన్న ప్రాఫిట్ ప్లస్ మొన్న వచ్చిన ప్రాఫిట్ కలిపితే ఎంత ఓవరాల్ ప్రాఫిట్ అయితే ఉంది. అయితే ఇక్కడ నుంచి మనం ఎంత బాగా ట్రేడ్ చేస్తామో చూద్దాం. ఓకే గైస్, ఇది అయితే ట్యూస్డే నుంచి నేను స్టార్ట్ చేస్తాను మీకు ట్రేడింగ్ సిరీస్ అప్లోడ్ చేయడం ట్యూస్డే నుంచి. ఎందుకంటే మండే మార్కెట్ సెలవు. ముస్లిమ్స్ వాళ్ళది రంజాన్ ఏదో ఉంది గైస్, రంజాన్ ఏదో ఉంది, నాకు తెలియదు కరెక్ట్గా. మార్కెట్ అయితే హాలిడే. ఇది ట్యూస్డే నుంచి మీకు ఇంకా సిరీస్ అయితే అప్లోడ్ అవుతుంది. అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.